గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు. ఆ పేరుని నంబర్ లేదా ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? అంటే యాక్చువల్లీ అలా కాదు. అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్నా యమధర్మరాజు గారికి ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా. వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు చాలా కూల్గా ఉంటాను. ఓకే. అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా? ఓపెన్ రాజా చూడు, చూసి నేర్చుకో. మీకు తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా ఇవ్వు అసలు నాకు ఓన్లీ దాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు. మా ఆయన చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు. చెప్పాను కదా నా పాస్వర్డ్ భాగ్యం దాని ముందు. అండ్ అలాగే వెంకటేష్ గారిని చాలా కాలం తర్వాత, వెంకటేష్ గారు ఇస్ పాపులర్ ఫర్ పోలీస్ రోల్స్. మనం అంతకుముందు ఘర్షణ సినిమా చూసినా, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అలాంటి ఒక రోలు మిక్స్డ్ విత్ కామెడీ, అంటే ఎక్స్ కాపు విత్ అన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్, దాన్ని టోటల్గా ఎంజాయ్ చేసేసారు. వెంకటేష్ గారు, హౌ వాజ్ యువర్ జర్నీ విత్ దిస్ హోల్ టీమ్ అండి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై కెరియర్ యాక్చువల్లీ. అంటే చాలా సినిమాలు చేశాను. ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ 38-40 years కెరియర్, బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ those films, and right from the beginning we had a wonderful time, the whole team. And you can see the whole vibe in the film. Right from day one, the most enjoyable journey. Every day was a blast for us, and Anil took us for a big ride, beautiful ride. And Nagu, and I worked with him more like his assistant, like an assistant director. No, because the script చెప్పగానే నేను ఎప్పుడు హీరోలాగా ఎక్కువ ఆలోచించాను. హీ నోస్ ఇమీడియట్గా మేము డిస్కషన్స్ కూడా అన్నీ ఒక చిన్న ఫెలో ఫ్రెండ్ లాగానే డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఇది బాగుంది, అది బాగుంది. సో ఐ బిహేవ్ లైక్ దట్ అండ్ హీ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ లైక్ దట్. ఫ్రమ్ ద బిగినింగ్ కంఫర్ట్ ఇది చాలా ఎక్కువ. సో చెప్పగానే ఐ న్యూ ఇఫ్ హీ హ్యాడ్ సంథింగ్ వెరీ ఫ్రెష్, అండ్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ టు హిమ్. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ యాజ్ హీ ఈజ్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ ఫ్రెష్, we discuss a lot and we do a lot of improvements, and he gives me the lot of freedom to give some new kind of expressions. And తను ఏమనుకున్నాను తను చెప్పడం, ఇట్ వాజ్ రియలీ అంటే చిన్న చిన్న కూడా మీరు దాంట్లో కిటికీ తోసేసిన సీన్ ఇలా తింటూ ఒక ఎక్స్ప్రెషన్ ఎత్తారు ఇలా పెట్టి, అది ఎంత క్యూట్గా ఉంటుంది అలాగ. అది ఆయన స్పాట్లో చేసేసారు. నేను దాని ఒక 3-4 రియాక్షన్స్ పెంచుకున్నా దాన్ని రిపీట్ చేసి, అది అంత క్యూట్గా ఉంటాయి. అండ్ ఇందాక సార్ అన్నట్టంటే మనకి ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయిపోతారు. అంటే కథ చెప్పేటప్పుడు ఆయన చెప్పినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా దాన్ని ఫాలో అవుతుంటారు. ఏ సీన్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఆయనకి 1 line ఆర్డర్ పెట్టుకుని బ్రెయిన్లో అది ఫాలో అవుతుంటారు. సడన్గా మనం ఒక లో యాంగిల్ పెట్టి ఒక మ్యాచ్ పెడతాం, మాస్ హీరోలకు కనబడతారు. సడన్గా ఒక కామెడీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, సడన్గా